హలో గాయ్స్, అందరూ అయితే ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సినీ చర్చ. ఈరోజు అయితే ఉప్పి సార్ మూవీ అయితే రిలీజ్ అయింది. ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత అయితే కంబ్యాక్ అయితే ఇచ్చారు మూవీతో. ఉప్పి సార్ గురించి చెప్పాలంటే ఈ ఏజ్లో ఇలాంటి సినిమాలు తీయడం అయితే గ్రేట్ అని చెప్పుకోవాలి. ఒక పక్క సినిమా వైజ్గా అయితే సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. కొన్ని కొన్ని దగ్గర ఇప్పుడు సాంగ్స్ కానీ కొన్ని సాంగ్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి, కొన్ని సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, పిక్చరేషన్ కూడా. ఇంకా మైనస్కి వచ్చేస్తే మైనస్లో నాకు హీరోయిన్ రోల్ అనవసరం అయితే అనిపించింది. ఎందుకంటే హీరోయిన్ రోల్ అంతగా లేదు, మొత్తం ఉప్పి సార్తోనైతే మెయిన్గా అయితే ఉంది సినిమాలో. ఇంకో విషయం అయితే చెప్పేటప్పటికి సినిమాలో ఎక్కడికక్కడ వెల్యువేషన్స్ అయితే బాగున్నాయి, నాకైతే బాగా నచ్చింది. సినిమాలో మొత్తం మైండ్తో అయితే రన్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సీన్స్ అయితే మైండ్ పోతుంది. ఇంక నిజంగానే లాస్ట్ దాకా అయితే సినిమా అయితే బాగుంటుంది, పోతూ ఉంటుంది. మీరు ఒకవేళ చూస్తుంటే సినిమాని హాల్లో చూస్తుంటే మీకైతే ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ అయితే చేయండి. టోటల్గా అయితే ఉప్పి సార్ చాలా లాంగ్ బ్యాక్ తర్వాత వచ్చిన తర్వాత కూడా మంచి సినిమా అయితే తీసుకున్నట్టు అనిపించింది. అక్కడక్కడ మైనస్లు ఉన్నా కూడా ఈ సినిమా ఓవరాల్గా అయితే సినిమాలో కొంచెం మెసేజ్ ఉండడంతో ఈ సినిమా రన్వేలో బాగా ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. సాంగ్స్ వైజ్గా వస్తే సాంగ్స్ 2-3 సాంగ్స్ అయితే బాగున్నాయి సినిమాలో. ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ మూమెంట్కి తగ్గట్టు సాంగ్స్ అయితే రావడం కూడా జరిగింది. ఓవరాల్గా సాంగ్స్ ఇంకా స్టోరీ బాగుండడంతో ఉప్పి సార్ ఇది ఒక హిట్ అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా నాకైతే నచ్చింది. మీకైతే ఎలా నచ్చిందో లేదో ఒకసారి కామెంట్. ఏంటి అంటే ఈ సినిమాలో మొత్తం కొన్ని మైండ్తో అయితే రన్ అవుతూ ఉంటాయి. కొన్ని మైండ్ పెడితే కూడా మనకి ఆ సీన్స్ అయితే అర్థం కావు. ఒక పెద్ద పెద్ద మూవీస్లో ఎలా తీస్తారో అలాగే అయితే తీశారు. ఈ సినిమా కూడా పెద్ద సినిమానే అనుకోవచ్చు. ఆ మూవీస్ ఎలా అర్థం చేసుకుంటే ఈ సినిమా కూడా అలాగే అర్థం చేసుకోవాల్సిందే. ఒక కల్కి, ప్రభాస్ గారిది అలా అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు సినిమాని. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది, టూ గుడ్. మీరు కూడా అయితే వెళ్ళి చూడండి, చేసేయండి. థ్యాంక్ యూ గైస్.